మన ఎస్జీ మాత యాస్ట్రాలజీ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. మనం భావకారకత్వాల గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈరోజు ఈ వీడియోలో అష్టమ భావకారకత్వాల గురించి తెలుసుకుందాం. సో మన జన్మ లగ్నం నుండి ఉన్నటువంటి 12 భావాలలో మన 8వ భావం నుంచి ఏ ఏ అంశాలని పరిశీలించుకోవాలో చూద్దాం. అయితే మిగిలినటువంటి కొన్ని కారకత్వాలని ఈ వీడియోలో తెలుసుకొని మిగిలిన కారకత్వాలని ఏ విధంగా చూడాలి అనేది మాత్రం నేను వీడియో లాస్ట్లో అందిస్తాను. అయితే ఫస్ట్ వన్ అష్టమ భావము. ఈ అష్టమ భావాన్నే ఆయుర్భావము అని కూడా చెప్తారు. అంటే ముఖ్యంగా అష్టమ భావము అనేది మన జన్మ లగ్నం నుండి 12 భావాలలో ఉన్నటువంటి ది మోస్ట్ సీక్రెట్ హౌస్ అని చెప్పొచ్చు. అంటే అదొక చీకటి గది. అసలు అందులో ఏది ఉంది అని తెలుసుకోవడం కోసము మిగిలిన అన్ని భావాల కంటే కూడా ఈ భావం గురించి తెలుసుకోవడం అనేది అంత సులువు కాదు. ఎందుకు దీనికి ఒక చీకటి భావము అని ఎందుకు ఇచ్చారు అంటే చూడండి, ఆయుర్భావము, అందులో ఉండేది ఆయుష్, మన యొక్క మరణము. ఎప్పుడైనా మనకి జన్మ వచ్చిన తర్వాత మరణం సహజమే, కానీ అది ఎప్పుడు కలుగుతుంది అనేది మాత్రము చాలా సీక్రెట్గా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించింది ఈ భావంలో చూడాలి. కాబట్టి దానిని ఒక సీక్రెట్ హౌస్గా చెప్తారు. ఏ జ్యోతిష్య పుస్తకాలైనా చదవండి, అష్టమం ఇది ఒక సీక్రెసీ హౌస్ అనేసే చెప్తారు. ఎందుకోసము అంటే ముఖ్యంగా మన మరణం అనే ఆ సీక్రెట్ అనేది అందులో ఉంది కాబట్టే దాన్ని ఆ విధంగా చెప్తారు. అష్టమంలోనే మరణం గురించి ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా అష్టమము, అష్టమాధిపతి, ఆయుష్కారకుడు వీరు చాలా ప్రధానమైన పాత్రను వహిస్తారు. సో దీని గురించిన క్యాలిక్యులేషన్స్, నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. మరణం అనేది మాత్రము మనము అష్టమ స్థానంలో చూడాల్సి ఉంటుంది. నెంబర్ 1 పాయింట్. నెక్స్ట్ మనం ఆల్రెడీ సప్తమంలో చెప్పుకున్నాము. ఏంటి అది? వివాహ స్థానము. ఇది వారి మధ్యలో ఉండే అటువంటి ఇన్నర్ రిలేషన్ ఎలా ఉంటుంది అనేది, అంటే దాంపత్య సౌఖ్యాన్ని మాత్రము మనం అష్టమ భావం నుండి చూడాల్సి ఉంటుంది. సో ఇదొక పాయింట్ సప్తమంలో. అష్టమంలో అంటే సప్తమంలోనేమో ఆహారం, విహారం, నిద్ర అందులో చూడాలి. వివాహం తర్వాత ఉండే అటువంటి ఆ కంఫర్టబుల్ లైఫ్ని మాత్రము మనము అష్టమ స్థానంలో చూడాలి. అందుకే అంటారు సప్తమాష్టమాలలో ఈ రెండిట్లలో కనీసం ఏదైనా ఒక గృహంలో ఏదైనా శుభగ్రహం లేనట్లయితే మాత్రము వారి యొక్క జన్మ అనేది వారికి చాలా కష్టాలు, నష్టాలతో కూడుకొని ఉంటుంది అనేసి. ఎందుకంటే మనము ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఎక్కువగా ఆహారానికి, మనం తీసుకునే ఫుడ్కి, యొక్క ఫ్యామిలీ లైఫ్కే ఎక్కువగా ఇస్తారు. కాబట్టి కనీసం ఈ 2 గృహాలలో ఏదో ఒక హౌస్లోనైనా ఒక శుభగ్రహం ఉంటే మంచిది అని చెప్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇది స్త్రీలకి కావచ్చు, పురుషులకి కావచ్చు, ఇది మరణాన్ని సూచించే ఆయుర్భావం అయినప్పటికీ ఎస్పెషల్లీ స్త్రీలకి మాంగళ్య స్థానము. ఒక స్త్రీకి తన యొక్క మాంగళ్య బలం ఎంత ఉంది అనేది కూడా మనము అష్టమ భావం నుండి క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. అయితే మనం చెప్పుకున్నట్టు భావకారకుడు అనే దగ్గర ప్రతి ఒక్క భావం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అష్టమంలో ఎవరిదైనా ఆయుష్ చూడాలనుకుంటున్నాము, అప్పుడు అష్టమ భావము, భావాధిపతి వాళ్ళనే చూస్తాము. కానీ ఆయుష్కి కారకత్వం మాత్రము శనికి ఇవ్వబడింది. కాబట్టి అక్కడ భావకారకుడిగా ఆయుష్కారకుణ్ణి శనిని చూస్తాము. అదేవిధంగా దాంపత్య సౌఖ్యం ఉంది. ఈ ఇద్దరి మధ్యలో ఉండే అటువంటి ఈ రిలేషన్ చాలా హ్యాపీగా ఉండాలి అనుకుంటే దానికి కారకత్వము కుజుడు అని, శుక్రుడు అని వీరిద్దరికీ ఇవ్వబడింది. సో అలాంటప్పుడు స్త్రీలకైతేనేమో కుజుణ్ణి భావకారకుడిగా తీసుకోవాలి, పురుషులకైతేనేమో శుక్రుణ్ణి, చంద్రుణ్ణి కారకులుగా తీసుకోవాల్సి ఉంటుంది. అదే మరి ఇప్పుడు ఇక్కడ స్త్రీలకి మాంగళ్య బలాన్ని అష్టమంలో చూడాలి. కాబట్టి చూడండి, 8th హౌస్ అండ్ 8th లార్డ్ వైదవ్యానికి కారకత్వము శనికి ఇవ్వబడింది. సో ఇక్కడ కారకుడిగా మాత్రము శనిని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటివి చిన్న చిన్న పాయింట్స్ని కారకుడి విషయానికి వచ్చేసరికి మనం ఎక్కువగా నేర్చుకున్నట్లయితే ఒక భావంలో ఏ ఏ అంశాలని పరిశీలించాలి అనేది నేర్చుకోవడం ఎంతైతే ముఖ్యమో ఆ అంశాలకి సంబంధించిన ఆ గ్రహ కారకులు ఎవరు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మన యొక్క అత్తగారి కుటుంబం
అండ్ అత్తగారి కుటుంబంతో మనకుండే సఖ్యతని కూడా మనం అష్టమ భావం నుండే చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే చూడండి, సప్తమం అనేది మన భార్య లేదా భర్త యొక్క స్థానము. సో సప్తమం నుండి అష్టమం ఎన్నో స్థానమైంది? 2వ స్థానమైంది. అంటే మన భార్య లేదా భర్త యొక్క పుట్టి పెరిగిన కుటుంబం అని అర్థం. సో మన భర్త యొక్క ఆయన పుట్టి పెరిగిన కుటుంబం మనకి అత్తగారిల్లు అవుతుంది. సో అత్తగారి యొక్క కుటుంబాన్ని 8వ స్థానం నుండి చూడాలి. 8వ స్థానంలో గనక ఒక శుభగ్రహం ఉన్నట్లయితే అత్తగారి యొక్క కుటుంబంతో చాలా సఖ్యతగా ఉంటుంది. పాపగ్రహం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఏంటి? ఆశ్లేష, మూల, నెక్స్ట్ విశాఖ నక్షత్రం. నక్షత్రాలలో జన్మించిన స్త్రీలని వివాహం చేసుకున్నట్లయితే కొందరు అత్తగారికి గండమని, మామగారికి గండమని, లేదా వాళ్ళ పెద్ద బావగారికి గండము అనేసి చెప్తారు. సో అక్కడ నక్షత్రాన్ని బట్టి కాదు, ఇక్కడ అష్టమ స్థానాన్ని బట్టి చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? ఇది అంటే మనిషిలోని ఆ లోపలి చీకటి కోణాన్ని కూడా మనము 8th హౌస్లో చూడాల్సి ఉంటుంది. చూడండి, బాహ్యంగా కనిపించేది వేరు, ఇన్నర్గా వారి యొక్క స్వభావం వేరు. అంటే స్వభావం విషయానికి వచ్చేసరికి వారి యొక్క ఆలోచనలు, స్వభావం పంచమ స్థానాన్ని చూసినప్పటికీ 8th హౌస్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఆ పంచమ భావం మీద ఉండి తీరుతుంది. అంటే మనిషి యొక్క లోపలి నైజం ఏంటి అనేది మనం ఈ అష్టమ స్థానాన్ని చూసే తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే యుద్ధ భూమి అంటే రణక్షేత్రమేమో 6th హౌస్ అవుతుంది. అంటే యుద్ధం చేస్తామా లేదా, అది ఏదైనా. ఒకప్పుడు అంటే యుద్ధాలు చేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటి, ఏది చేయాలన్నా, ఏది సక్సెస్ అవ్వాలి అన్నా కూడా చాలా ఫైటింగ్తోనే కూడుకొని ఉంది. అంటే మనం ఏదైనా సక్సెస్ అవ్వడం కోసము ఫైటింగ్ చేయగల సామర్థ్యం ఉందా లేదా అని 6వ స్థానంలో చూస్తే, 6వ స్థానం బాగుంటే ఫైటింగ్ చేస్తాం ఏదైనా ఒక దానిలో విజయం పొందడానికి. కానీ విజయం మన సొంతం అవుతుందా లేదా అని మాత్రము మనము అష్టమ భావం నుండి చూడాల్సి ఉంటుంది. అంటే యుద్ధ క్షేత్రము అనేది 6th హౌస్ అయితే యుద్ధంలో విజయం కలిగిందా లేదా అనేది మనం 8వ స్థానాన్ని చూసి చెప్పాల్సి ఉంటుంది. యుద్ధం మీన్స్ ఏదో రాజ్యాల కోసం చేసేదే కాదు, మనం జీవితంలో బతకడం కోసము, జీవితంలో కొన్ని సాధించడం కోసము మనం చేసే ఏ ప్రయత్నమైనా ఎంత తీవ్రంగా చేస్తామనేది 6వ స్థానము, అందులో ఎంతైతే విజయం సాధిస్తాము అనేది అష్టమ స్థానము. సో విజయము, అపజయము ఏది కలుగుతుంది అనేది మనం అష్టమ స్థానంలో చూడాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక మంచి లాయర్ అవ్వాలి అని అంటే 6th హౌస్ అనేది ఎంత వాదించడానికి ఉపయోగపడుతుందో, వారు డీల్ చేసిన కేసులలో గెలవడానికి మాత్రము ఈ అష్టమ బలం అనేది చాలా ముఖ్యమైన పాత్రని వహిస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఇందులో అష్టమం అంటేనే ఆకస్మిక సంఘటనలు. అసలు ఈరోజు ఈ క్షణం వరకు ఉన్న జీవితము ఒక నిమిషంలో తారుమారైపోయిందండి అంటారు చూడండి. ఆ విధంగా సడన్గా జరిగిపోయే ప్రమాదాలు ఏదైనా కూడా, అది ప్రమాదమే అవ్వచ్చు లేదా సడన్ గెయిన్, వారు ఈ రోజు వరకు ఇలా ఉండి సడన్గా ఎదిగిపోయారండి అని కూడా అనొచ్చు. శుభగ్రహం ఉంటేనేమో చాలా అంటే ఒకప్పటి జీవితం కంటే ఒక మంచి జీవితాన్ని సడన్గా అందుకుంటారు. అదే పాపగ్రహం ఉన్నట్లయితే ఒకప్పటి జీవితం కంటే చాలా వెంటనే చాలా డౌన్ఫాల్కి అనేది రావడం జరుగుతుంది. అంటే అకస్మాత్తుగా జరిగే సంఘటనలన్నీ కూడా మనము అష్టమ భావం నుండి చూడాలి. అది ఒక మంచి సంఘటనే అవ్వచ్చు, ఒక చెడు సంఘటనే అవ్వచ్చు. అందుకే చూడండి, ఒక వైద్యుడి యొక్క కాంబినేషన్ చూసేటప్పుడు 6th హౌస్ అనేది వ్యాధి నిర్ధారణ అయితే, అష్టమ స్థానము అనేది సడన్గా అంటే ఒకవేళ ప్రాణాపాయంలో ఉన్నటువంటి కేసులని డీల్ చేయగలుగుతాడా లేదా ఒక వైద్యుడు అనేది మాత్రము ఆ జాతకుడి యొక్క అష్టమ భావం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అందుకే చూడండి, కొందరు డాక్టర్లకి 6th హౌస్ బాగుంటే కేవలం అంటే కొంతవరకు మాత్రమే వాళ్ళు అంటే వ్యాధిని ఐడెంటిఫై చేయగలిగి వారి యొక్క మిగిలిన మెడిసిన్ అందించగలుగుతారు. వారి యొక్క అష్టమ స్థానం బాగాలేదనుకోండి అంటే వైద్యుల యొక్క, సో వారు అసలు ఇంత ఎమర్జెన్సీ కేసెస్ డీల్ చేయకపోవడమే మంచిది అని చెప్పాలి. ఎమర్జెన్సీ కేసెస్ని డీల్ చేసినప్పుడు కొద్దిగా అందులో వారిని రక్షించడం కంటే కూడా వారు అందులో ఫెయిల్ అయ్యేది ఎక్కువగా ఉంటుంది. సో అకస్మాత్తుగా జరిగే మంచి సంఘటనలైనా చెడు సంఘటనలైనా ఏదైనా కూడా మనం అష్టమ భావం నుండే చూడాలి. అందులో ఉండేటువంటి గ్రహం ద్వారా, అష్టమాధిపతి ద్వారా
ఆ కారకుడి యొక్క బలం ద్వారా మనము ఫైనల్ డెసిషన్కి రావాలి. అండ్ ఏదైనా కారకుడిని చూడాలన్నా, గ్రహాన్ని చూడాలన్నా మనకు ఆల్రెడీ రాశి చక్రంలో ఒక్కొక్క గ్రహానికి 2 హౌజెస్ చెప్పబడ్డాయి రవిచంద్రులకి తప్పితే. సో గ్రహాలు, గృహాలు ఇవి 2 కూడా వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి ఆ ఒక్క పాయింట్ని గుర్తుంచుకోండి. మరియు ఏ గ్రహం అయితే ఎంత బలంగా ఉంది అనేదాన్ని మనం ఆ గ్రహం యొక్క డిగ్రీలని బట్టి మాత్రమే తెలియజేయవచ్చు. సో దీని గురించినటువంటి మిగిలిన ఇన్ఫర్మేషన్ని వేరే వీడియోలో అందించడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ వచ్చి ఈ అష్టమంలో అంటే కారాగార వాసం, ఒకవేళ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది అనేది కూడా, అంటే మనకి ఇందాక చెప్పుకున్నట్టు 6లో కేసులు వాదించడము మనకి దొరికే లాయర్లు ఉంటే, అష్టమం గనక బాగున్నట్లయితే మనం కేసు గెలుస్తామని, మన అష్టమం గనక బాగాలేకపోతే ఒకవేళ అందులో ఓడిపోయి శిక్ష అనేది పడడానికి ఎక్కువగా స్కోప్ ఉంది అని ఈ అష్టమ భావం నుండే ఈ అంశాలని పరిశీలించవలసి ఉంటుంది. ఓకే, మనం ఇందాక తెలుసుకున్న అష్టమ భావ కారకత్వాలతో పాటుగా ఇంకా కొన్ని కారకత్వాలని ఏ విధంగా చూసుకోవచ్చు అనే దానికోసం నేను ఇక్కడ ఒక రాశి చక్రాన్ని తీసుకున్నాను. సో దానిలో యాజ్ యూజువల్గా మేషలగ్నాన్ని తీసుకున్నాను. సో అక్కడ నుండి 8 భావాల వరకు. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, మొదటి భావము. ఈ మొదటి భావము అనేది మన రాశి చక్రంలో మన జన్మ లగ్నం కాబట్టి అక్కడి నుండి ఈ 8వ భావం అనేది ఇందాక చెప్పినట్టుగా మన యొక్క ఆయుష్, మనకు కలిగే అటువంటి జయాలు, అపజయాలు, మిగిలిన వాటన్నింటినీ యాజ్ యూజువల్గా చూసుకుంటాము. నెక్స్ట్ ఇదే భావం వరకు చూడండి, ఇక్కడ ద్వితీయ భావము. మనం ఆల్రెడీ ఇందాక ఏం చెప్పుకున్నాము, ద్వితీయ భావము అనేది మనం పుట్టి పెరిగిన కుటుంబం. సో కాబట్టి ఇదే ద్వితీయ భావం నుండి మనకి అష్టమ భావం అనేది ఎన్నవ స్థానం అవుతుంది? 1, 2, 3, 4, 5, 6, 7. అంటే ద్వితీయ భావము అంటే మనం పుట్టి పెరిగిన కుటుంబానికి మన అష్టమం అనేది 7వ భావం అయింది. కాబట్టి 7వ భావంలో మనము మన యొక్క కుటుంబం యొక్క విహారము అంటే వారి యొక్క అంటే ఏదైనా కూడా వారు ఎంత ఉత్సాహంగా గడుపుతారు అనే దాన్ని మనము మన అష్టమ భావం నుండి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి? తృతీయం అనేది మన యొక్క సోదరుల స్థానము. ఇక్కడ నుండి 8వ భావం అనేది 1, 2, 3, 4, 5, 6 6వ భావం అనేది అవుతుంది. అంటే మన తృతీయం అంటే మన సోదరులు, మన కనిష్ట సోదరుల యొక్క శత్రువులని మనము మన యొక్క 8వ స్థానం నుండి కూడా తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటి? మన యొక్క చతుర్థము అంటే మన యొక్క మదర్. సో మన యొక్క మదర్కి అష్టమ స్థానం అనేది 5వ స్థానం అవుతుంది. సో మన మదర్ యొక్క 5వ స్థానము అంటే ముఖ్యంగా 5వ స్థానంలో మనము ఆలోచనలని తెలుసుకుంటాము. అంటే మన మదరు ఏ విధంగా ఆలోచించగలుగుతుంది, మన మదర్ యొక్క ఆలోచనలు ఎక్కువగా ఎటువైపు ఉంటాయి. ఒకవేళ మన వ్యక్తిగత జాతకంలో ఇక్కడ నవమాధిపతి ఉన్నారనుకోండి, సో నవమాధిపతి శుభుడిగా ఉంటాడు కాబట్టి మన మదర్ యొక్క ఆలోచనలన్నీ ఎక్కువగా దైవంకి సంబంధించినవి, అంటే మంచి ఆధ్యాత్మికంగా లేదా ధన సంపాదన కోసం ఎక్కువగా ఆలోచిస్తుంది అని మనం ఈ జాతకం ఎవరిదైతే ఉంటుందో వారు తమ మనసులో ఫీల్ అవుతారు ఈ విధంగా. అంటే వారి యొక్క మదర్ యొక్క ఆలోచనలని మనం మన వ్యక్తిగత జాతకంలోని మన అష్టమ స్థానం నుండి మనం ఏ విధంగా ఫీల్ అవుతున్నామో తెలుసుకోవడానికి అనేది ఇది చక్కగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మన యొక్క పంచమము అనేది మన సంతాన స్థానము. సో మన సంతానానికి అష్టమం అనేది 4వ భావం అవుతుంది. అంటే మన సంతానానికి ఉండే అటువంటి కంఫర్ట్స్, అసలు ఏ విధంగా కంఫర్ట్స్ని అనుభవిస్తారు మన సంతానం అనేది మనం మన యొక్క అష్టమ స్థానం నుండి చూడొచ్చు. మన అష్టమ స్థానంలో శుభగ్రహం ఉన్నట్లయితే మనకి ప్రతి దానిలో విజయం కలుగుతుంది. తద్వారా అవన్నింటిని కూడా మన యొక్క సంతానమే కదా లాస్ట్కి అనుభవించేది. సో ఆ విధంగా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి? 6th భావము. అంటే 6thలో ఏముంటుంది? మన యొక్క శత్రువులు. సో మన యొక్క శత్రువులకి అష్టమం అనేది తృతీయ స్థానం అవుతుంది. అంటే మన శత్రువులకి ఉండే అటువంటి ధైర్యోత్సాహాలన్నింటినీ కూడా మనము మన యొక్క అష్టమ భావం నుండి
చూసుకోవచ్చు. వారు మన యొక్క శత్రువుల యొక్క ధైర్యోత్సాహాలని కూడా మనం మన అష్టమ భావం నుండి చూసుకుంటాము. నెక్స్ట్ ఏంటి? సప్తమము. సప్తమము అంటే నేను ఇందాకే తెలియజేశాను, లగ్నము మనమైనప్పుడు సప్తమం అనేది మన యొక్క స్పౌస్, భార్య లేదా భర్త. కాబట్టి సప్తమం నుండి అష్టమం అనేది ఎన్నో భావం అయింది? రెండవ భావం అయింది. సో రెండవ భావంలో మనం ఏం చూస్తాము? మనం పుట్టి పెరిగిన కుటుంబము, వారితో అన్యోన్యతని చూస్తాము. అంటే మన సప్తమం అంటే మన భార్య లేదా భర్త పుట్టి పెరిగిన కుటుంబము, అంటే దానినే మనం ఏమంటాము? అత్తగారిల్లు. సో మన యొక్క భార్య లేదా భర్త వారి యొక్క పుట్టి పెరిగిన కుటుంబాన్ని మనము దేని నుండి? అష్టమ స్థానం నుండి చూడడం జరుగుతుంది. సో వారితో మనకి ఏ విధంగా సఖ్యత ఉంటుంది అనేది మనము మన యొక్క అష్టమ భావం నుండి ఇలా చూసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక్కో భావానికి ఇంకొక భావము అనేది చైన్ సిస్టమ్, గొలుసు వల్లే మనల్ని ముందుకు ఇంకా అనేకమైన కారకత్వాలను తెలుసుకొని ముందుకు నడవడానికి ఉపయోగపడతాయి. సో ఇదే విధంగా మిగిలిన భావాలని కూడా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా ప్రతిసారి చెప్తూ ఉంటే చాలా లెంతీగా అవుతుంది వీడియో. కాబట్టి మీకు ఇక్కడి వరకు అయితే అర్థమైందని అనుకుంటాను. సో ఇదే విధంగా నేర్చుకోండి. ఇదంతా భావకారకత్వాలు కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ ఎవరికైనా ఏదైనా సందేహం కలిగితే దాని గురించి నేను మరలా ఒక వీడియోనైతే తిరిగి అందిస్తాను. సో సేమ్ టు సేమ్ ఇప్పుడు నవమ భావం గురించి చూడాలి అనుకున్నప్పుడు లగ్నం నుండి నవమం అనేది మన నవమ స్థానం కాబట్టి, ఆ విధంగా 2 నుండి నవమం అనేది అష్టమ భావం కాబట్టి, సో మిగిలిన కారకత్వాలని ఈ జాతకుడు, ఇది అంతా ఏ జాతకం అయితే చూస్తున్నామో ఈ జాతకుడికి కలిగే ఫీలింగ్స్, ఈ జాతకుడు పొందే అనుభవాలని తన యొక్క జాతకం ద్వారా మనం కనుగొనవచ్చు. మీరు ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మనం ఇందాక అనుకున్నాము చతుర్థ స్థానము అనేది మన మాతృస్థానము, పంచమము అనేది మనం 4వ స్థానానికి 5వ స్థానం 2వ భావం అయింది కాబట్టి మన మదర్ యొక్క వాక్కు అనుకున్నాము. అలాంటప్పుడు చూడండి, ఒక మదర్కి అంటే ఒక సంతానం, 3 సంతానం ఉందనుకోండి, ఒకరికేమో ఈ పంచమంలో ఒక శుభగ్రహం ఉంటుంది, ఒకరికేమో పంచమంలో పాపగ్రహం ఉంటుంది. మరి అలాంటప్పుడు వీరి యొక్క మదర్ వాక్కుని మనం ఏ సంతానం ద్వారా చెప్పగలగాలి? ఒకరి జాతకంలో శుభగ్రహం ఉన్నప్పుడు వారి యొక్క మదర్ యొక్క వాక్కు చాలా బాగుంటుంది, మంచిగా మాట్లాడతారని చెప్పాలా? లేదా ఇంకొక దాంట్లో పాపగ్రహం ఉంది వేరే సంతానం వాళ్ళ దగ్గర, వాళ్ళ నుండి అలా చెప్పాలా? మరి ఏంటి అనే డౌట్ చాలామందికి వస్తుంది. అసలు అదే అర్థం చేసుకోండి ఫస్ట్. ఏంటి అసలు మదర్ యొక్క వాక్కుని మనం ఇందులో చూస్తున్నాము ఎవరి ద్వారా? ఈ జాతకుడి ద్వారా. అంటే ఈ జాతకుడి యొక్క మనస్సు. మీకు ఆల్రెడీ నేను ముందు చెప్పానో లేదో, అసలు మనకు ఉండే అటువంటి వాటిని ఏంటి, లగ్నం నుండి 12 వాటిని ఏమంటారు? భావాలు అంటారు. అంటే భావం, దీనినే అంటే ఈ పదం అనేది భవం అనే పదం నుండి భావం అనేది వచ్చింది. భవం అంటే పుట్టుక అని అర్థం. మనకి దీని మీనింగ్ చెప్తారు. భావం 12 భావాల్లో లగ్న భావము, ద్వితీయ భావము, తృతీయ భావము అని చెప్పేటప్పుడు భావం యొక్క డెఫినేషన్ ఇస్తారు. భవం అనే పదం నుండి వచ్చిందే భావము. భవం అంటే పుట్టుక అని అర్థం. అంటే ఎక్కడ పుట్టేది? మన మనస్సులో పుట్టేదే ఒక్కొక్క భావంలో నుండేవి అని అర్థం. కాబట్టి ఈ జాతకుడు చూడండి, 3 సంతానం ఒక మదర్కి ఉన్నప్పటికీ ఒక సంతానం పెద్దవాడి జాతకంలో గనక ఈ విధంగా శుభగ్రహం ఉన్నప్పుడు ఈ జాతకుడు ఏమనుకుంటాడు? మా మదరు చాలా బాగా మాట్లాడతారు, అందరినీ చాలా బాగా అర్థం చేసుకుంటారని ఈ సంతానం చెప్తే, ఇంకో సంతానం ఏమంటారు? మా మదర్ ఎప్పుడు చాలా కోపంగా మాట్లాడుతుంది అని. అంటే అది ఆ జాతకుడి యొక్క ఫీలింగ్, ఇది ఈ జాతకుడి యొక్క ఫీలింగ్. అంటే టోటల్గా అవుట్పుట్ అనేది మనం దేని నుండి ఇస్తున్నాము? మన వ్యక్తిగత జాతకం నుండి మాత్రమే ఇస్తున్నాము. అంతేకాని ఇక్కడ మదర్ యొక్క జాతకాన్ని పూర్తిగా ఇది ఒక్కదాని మీదనే బేస్ అయి ఉంటుంది అని చెప్పట్లేదు. ఈ వ్యక్తి, ఈ జాతకుడు ఎలా ఫీల్ అవ్వగలుగుతాడు అనేది మాత్రమే మనం మన వ్యక్తిగత జాతకం నుండి ఇన్ని విధాలుగా పరిశీలించడానికి అనుకూలమైన అంశాలు అని తెలియజేస్తున్నాను.
సో ఇదంతా ఒకసారి క్లారిటీగా విని అర్థం చేసుకోండి. మిగిలినటువంటి భావాలని కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తప్పకుండా ఏ ఒక్కరికైనా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తే, లెంతీ అయినా పర్లేదు అని అనిపిస్తే నేను తప్పకుండా మిగిలిన వీడియోలో కూడా అందిస్తాను. లేదు అనుకుంటే మాత్రము ఇదంతా మీరు చాలా వ్యక్తిగతంగా అర్థం చేసుకోవడానికైతే ప్రయత్నించండి.